స్వాగతం సుస్వాగతం. నేను మీ సాయికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నోటికి దుగులు ఉంటది, ఇటు దూల చూడు. ప్రతిసారి ఫోన్ చేసి కళ్యాణ్ బాబు నెంబర్ సాగు కొట్టింది. ఏం లేదు, ఫస్ట్ టైం డైవర్స్ అని చెప్పి పవన్ కళ్యాణ్ అడగాలంట. ఏంటి, తన కూతురు నిహారిక కాల్ చేసి వీడు గుండు చూస్తుంటే, వీడి మాటలు వింటుంటే నాకు బావిలో అంత పెద్ద కప్పలు పడేసి వీడిని దాంట్లో తోసేయాలని ఉంది. ఇప్పుడు మనిషికి దూలు ఉంటది, దూలు ఎక్కువ కొన్ని పనులు చేస్తారు. దాంట్లో చెయ్యకూడని మొదటి పని ఇదే. చూడండి, ఏమిరా ఆజాము, ఏమిరా ఉపయోగం నీ వల్ల దేశానికి? రియల్ ఫెమినిస్ట్ అనేవాడు వాడకవాట. ఒరే బాత్కవ్, పిచ్చి బాత్కవ్. ఫెమినిస్ట్ అనే వర్డ్ ఇప్పుడు ఫెమినిస్టులు అందరూ ఏం చేస్తున్నారు నాకు అర్థం కాదు. వీటిని మింగండి. అంటే ఇక వీడు రామ్ చరణ్ని పవన్ కళ్యాణ్ అన్నాడని చెప్పి ఇక దాంట్లో ఫెమినిస్టులు అందరూ మూసుకొని ఉంటారా? ఎవ్రీ ఫెమినిస్ట్ వీన్ని ఇప్పుడు మింగాలి, నేను చూడాలి. అంతేగా. ఫెమినిస్ట్ అనే వర్డ్ ఆడవాళ్ళ హక్కుల కోసం మాట్లాడేది. అది నీ కూతురు కోసం నువ్వు మాట్లాడొచ్చు, ఒక తండ్రి కూతురు కోసం మాట్లాడొచ్చు, తల్లి కూతురు కోసం మాట్లాడొచ్చు. ఆడది మాట్లాడినా, మొగాడు మాట్లాడినా ఒక ఆడదాని హక్కు కోసం వాళ్ళని ఫెమినిస్ట్ అంటారు. వాళ్ళని ఫెమినిస్ట్ అంటారు. వీడు వాళ్ళని బతకవ్ అంటుండు. వీడి గుండు మీద రౌండ్గా దింపి రాడ్ వేసుకొని పాడమని కొట్టాలి. యాక్చువల్గా బాత్కవ్ అనే వర్డ్కి మీనింగ్ నేను ఈ వీడియో మిడిల్లో చెప్తా. బట్ నువ్వు ఈ వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోమామా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను మరిన్ని వీడియోలు చేయగలుగుతా. ఖచ్చితంగా మీరు ఒక 10K ఫినిష్ చేయండి. నేను చేసే కంటెంటే వేరు ఉంటుంది. ఏం పని చేయకుండా పెళ్ళాం సంపాదన మీద బతికిరుతాను కాదు. ఐ వాంట్ హావ్ ఎ కెరీర్. ఏం పని చేయకుండా పెళ్ళాం సంపాదన తిరిగేవాడిని బాత్కవ్ అనరు. బాత్కవ్ అంతే పెళ్ళయిన తర్వాత పెళ్ళాంతో ప్రాస్టిట్యూషన్ చేయిస్తాడు చూసినావా, వాన్ని బాత్కవ్ అంటారు. అది యాక్చువల్ మీనింగ్ బాత్కవ్కి. అంతేగాని పెళ్ళాం పైసలు తింటే అని బాత్కవ్ అనరు. తినొచ్చు, పెళ్ళాం పైసలు మొగడు తినొచ్చు, మొగల పైసలు పెళ్ళాం తినొచ్చు. వాళ్ళు తినొచ్చు, తినుకోవచ్చు. అట్లయితే ఇప్పుడు ఒక పెళ్ళం మొగడు పైసలు జీవితాంతం తింటాదరా, వాళ్ళని ముంజా అంటారు. మరి మగాన్ని ఎందుకు ముంజా అన్నారు? ఆడదాన్ని ఎందుకు ముంజా అంటారు? మొగడు పైసలు తింటున్నదానా? పిచ్చోడా. మొగడు ఉన్నా కూడా వేరే వాంతో సంబంధం పెట్టుకుంటే దాన్ని ముంజా అంటారు. ముంజ కథలు పడితే ముంజా అంటారు. అట్లనే బాత్కవ్ కూడా. అరే మీకు తెలవకపోతే జీ మూసుకొని ఉండాలరా, అంతేగాని ఎందుకురా? ఎందుకు? ఇప్పుడు రోడ్డు మీద వాహనాలు వెళ్తా ఉంటాయి. ఆ వాహనం కింద ఎన్నో జంతువులు పడిపోతాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయని మనుషులు పడిపోతారు. వీళ్ళు ఎందుకు పడరు నాకు అర్థం కాదు. యాక్చువల్ గా పడాల్సింది వీళ్ళు క్రూరులు, నీచులు, ఫేమ్ కోసం పిచ్చి కథలు పడే పిచ్చోళ్ళు. అంతేగా. స్టాండప్ కామెడీ పేరుతో పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని అంటే ఫ్యాన్స్ ఊరుకుంటారా? మ్యాటర్ ఏంటంటే అనుదీప్ అనే స్టాండప్ కమెడియన్, నిహారిక ఇంకా పవన్ కళ్యాణ్ మల్టిపుల్ డైవర్స్ పైన లైఫ్. మన పర్సనల్ లైఫ్ లో ఎన్ని బొక్కలున్నా కూడా పక్కోడి పర్సనల్ లైఫే మనకి ఇంపార్టెంట్. వాడి బొక్కలు వెతకడమే మనకి ఇంపార్టెంట్. వాడిని అనేసి మనం సాటిస్ఫై కావాలి. ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. ఏం మనుషులరా మీరు? అద్దంలోని మొహం చూసుకోరా, ఓసారి అద్దంలోని మొహం చూసుకోరా, దొంగనా కొడక. జోక్స్ వేశాడు. ఆ డివోర్స్ పేపర్ మీద సైన్ ఎటు పెట్టాలో అర్థం కావట్లేదు. వాళ్ళ బాబాయ్కి అలవాటు ఉంది కదా, వాళ్ళ బాబాయ్కి అలవాటు ఉంది కదా అని చెప్పి పవన్ కళ్యాణ్ అంటుండేడు. అరే డివర్స్ పేపర్స్ పైన పవన్ కళ్యాణ్ సైన్ పెట్టడం నువ్వు చూసావా? నువ్వు అనవసరం విషయం అనుకుంటే నా ట్వీట్లు చూడబాక, నన్ను ఫాలో కాబాక. అసలు డైవర్స్ వాళ్ళు తీసుకున్నారా నువ్వు చూసావా? ఇప్పటికీ రేణు దేశాయ్ కొడుకు పవన్ కళ్యాణ్ కొడుకులాగానే సర్వైవ్ అవుతుండు. సినిమా కూడా తీస్తుండు. ఆ సినిమాకి ఆ సినిమా ఆడియో నుంచి పవన్ కళ్యాణ్ కూడా వెళ్తాడంట. నీకు నచ్చకపోతే నువ్వు ఫాలో కాబాక. కలిసే ఉన్నారు కదరా. వాళ్ళ లైఫ్ డిఫరెన్స్ కావచ్చు, వాళ్ళు కలిసే ఉన్నారు. నీకెందుకురా వాళ్ళ గురించి? నేను నీకు నచ్చకపోతే నువ్వు నన్ను ఫాలో కాబాక. నా ఇష్టం. సింపుల్. వీడు రామ్ చరణ్ని ఉపాసన ఎక్కువ సంపాదిస్తుంది రామ్ చరణ్ కంటే అని రామ్ చరణ్ అన్నాడు. బాబాయ్కి డైవర్స్ అంటే సంతకం మంచిగా పెట్టొచ్చు అని చెప్పి వరుణ్ తేజ్ని దృష్టిలో పెట్టుకోనో, నిహారికని దృష్టిలో పెట్టుకోనో పవన్ కళ్యాణ్ అన్నాడు. అంటే వీడు పొలిటికల్లీ ఇన్వాల్వ్ అయిన పర్సన్ మనకు అర్థమవుతుంది. మరి ఏ పార్టీనో మీకు తెలిస్తే మీరు కమెంట్లో చెప్పండి. రే చాలా పాపం రా. పాయింట్ ఏంది? ఫేమస్ అవ్వడానికి ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి ఫేమ్ కొట్టేద్దామని ఇట్లాంటి చిల్లర కథలు పడతారు. చిల్లరులకే ఫేమ్ ఎక్కువ.
ఇంకేముంది, పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి పొలిటికల్ గా పర్సనల్ గా హేట్ అంతా ఈడికి ప్లస్ అవుతుంది, ఇన్ని రికగ్నైజ్ చేస్తుంది. అది వీళ్ళ స్ట్రాటజీ. దీన్ని ఏమంటారు తెలుసా? చాతాగాని కొడుకులు. అరే ఇది కూడా ఇండైరెక్ట్ గా ఒక బాత్కవ్ పనేరా, ఒక ముంజలో పనేరా. నువ్వు చేస్తుంది కూడా నువ్వే పెద్ద బిచ్చం బాత్కవ్. 200 కోసం స్టేజ్ పైకి ఎక్కి వాడి పర్సనల్ లైఫ్ వీడి పర్సనల్ లైఫ్ ని తీసి కించపరుస్తున్నావు. ఈవెన్ వాళ్ళ పిల్లల మొగుళ్ళ గురించి మాట్లాడుతున్నావు జస్ట్ 200 కోసం. నువ్వు పెద్ద బాత్కవరా, బిచ్చం బాత్కవ్. వాడుగా మంచిది ఎత్తాలంటే there are 3 కండిషన్స్. ఫస్ట్ కండిషన్, వాడు అబ్బాయి ఉండాలి. ఇప్పుడు అమ్మాయినే జస్ట్ ముంజా అని తిడతారు, అమ్మాయి అయితేనే అమ్మాయినే ముంజా అని తిడతారు. ఫస్ట్ కండిషన్, ముంజా అని తిట్టాలంటే అమ్మాయి అయి ఉండాలి కదా. సెకండ్ కండిషన్, ఆ అబ్బాయికి పెళ్లి అయి ఉండాలి. ఎంతమంది పెళ్ళైంది ఇక్కడ? అరే పెళ్లి కాకుండా మనం బాతకవని ఎంత తిట్టుకుంటాం రా, ఎన్నిసార్లు తిట్టుకుంటాం రా, చెప్పండి రాయుడికి. ఓకే 3-4 people. ఓకే నైస్. సగం కండిషన్ సాటిస్ఫైడ్ సార్. మోర్ దాన్ సగం యాక్చువల్లీ. థర్డ్ కండిషన్, మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్, ఈ పెళ్ళైన వాడి సంపాదన వాడి పెళ్ళం కంటే తక్కువే ఉండాలి. I can see the relief on your face. ఇది రామ్ చరణ్. ఉపాసన రామ్ చరణ్ కంటే ఎక్కువ సంపాదిస్తుంది అని చెప్పి ఇట్లా మాట్లాడుతుండా. ఇగో ఇక్కడనే అమ్మాయి ఎక్కువ అబ్బాయి తక్కువ, అబ్బాయి ఎక్కువ అమ్మాయి తక్కువ అనే డిఫరెన్షియేషన్ కూడా ఇట్లానే క్రియేట్ అవుతుంది. ఈడు 200 కోసం అవకాశం లేని మాటలు మాట్లాడుతుండు, ఈడొచ్చి సంపాదన గురించి మాట్లాడాలి. 200 కోసం స్టేజ్ మీద ఎక్కి బాతుకావ్ అంతే గాని ముందరున్న వాళ్ళు నవ్వుతలేరు. ఈడొచ్చి సంపాదన గురించి వేరే వాళ్ళ లైఫ్స్ గురించి జడ్జ్ చేయాలి. ఒక పని చేయరా, గుండు మీద ఎంటికలు పెట్టించుకో, ఫస్ట్ 1,00,000 రూపాయలు అయిపోద్ది పో. అరే ఇలా చూసినప్పుడు నాకు కొడంగల్ శేఖర్ గారు మంచిగా అనిపిస్తారా, ఇప్పుడే వెళ్ళి అని ఫాలో కొడతా. ఎందుకంటే వాడు చాలా బెటర్ రా మీకంటే. వాడన్నా కొంచెం సెన్సిబుల్ గా మాట్లాడతాడు, నవ్వొచ్చేటట్టు మాట్లాడినా కూడా. వాడుకో మంచిది ఇక్కడ అంటే లైక్ బేసిక్ మీనింగ్ ఏంటంటే, అరే నీకంటే నీ పిల్లని సంపాదిస్తున్నా చదువుకనుడా. బాతకం మీనింగ్ ఏంటంటే మీకు చెప్పే ఆల్రెడీ. పెళ్ళాం సంపాదిస్తే, పెళ్ళాంని సంపాదన కోసం తప్పుడు పనులు చేయిస్తే ఒక మగాడు, వాడిని బాతకం అంటారు. మెయిన్ గా ప్రాస్టిట్యూషన్ అది. అరే నీ ఎక్కడ నాకు అర్థమైతే లేదు. ఇట్లాంటి మనుషుల వల్ల అసలు ఫెమినిస్ట్లకి చెడ్డ పేరు, ఆడవాళ్ళకి చెడ్డ పేరు, మగవాళ్ళకి అసలు జనరేషన్ గా చెడ్డ పేరు. ఎవర్రా మీరంతా? పెళ్ళికొచ్చే పని చేసుకుని అట్లీస్ట్ నీ పెళ్ళం కంటే ఎక్కువ సంపాదించు. ఇట్స్ నాట్ ఎ బూత్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ద మీనింగ్ కరెక్ట్లీ. లైక్ ఇట్స్ ప్లెయిన్ సింపుల్ అటాక్ ఆన్ మేల్ ఈగో. నువ్వు మొగడు అయితే నీ పెళ్ళం కంటే డబ్బులు ఎక్కువ సంపాదించు అని చెప్తున్నట్టు. అంటే ఈడు మేల్ ఈగోని ప్రమోట్ చేస్తుండ అంతే కదా. నీకు మేల్ ఈగోనే లేదురా. మేల్ ఈగో ఉండేవాడు ఎప్పుడు క్వాలిటీ లైఫ్ లీడ్ చేస్తాడు, చిల్లర లైఫ్ లీడ్ చేయడు. నువ్వు ఒక చిల్లరగాడివి, చిల్లర బతుకుల మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు వచ్చి మేల్ ఈగో గురించి మాట్లాడుతున్నావు. అరే మేల్ ఈగో గురించి మాట్లాడే అర్హతనే లేదురా మీకు. ఏం లేదు, ఫస్ట్ టైం డివోర్స్ అయింది కదా. ఇట్లాంటి వాళ్ళని ఏమంటారు తెలుసా? ఇప్పుడు మనం పక్కింటోడి ఇంటికి పర్మిషన్ లేకుండా వెళ్ళి దొంగతనం చేస్తే ఎట్లుంటది? పిల్లి ఉంటుంది, వచ్చి పాలు తాగుతుంది తెలియకుండా, దాన్ని మనం తరిమేస్తాం. వీడు కూడా అదే కేటగిరీ కిందికి వస్తాడు. ఎందుకంటే సంబంధం లేని పర్సనల్ లైఫ్లో ఏలెట్టడం ఓకే, కానీ వాడి పర్సనల్ లైఫ్లో ఆడవాళ్ళని గురించి ఏలు పెట్టడం అనేది అది ఎంత చీప్ థింగ్ రా. నువ్వు నాకు కమెంట్లో చెప్పు. అండ్ నేను మరిన్ని ఇలాంటి వీడియోలు చేయాలంటే నువ్వేం చేయాలా? సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి రోస్టింగ్ ఎక్కించి ఎడ్యుకేట్ చేయండి. ఇక్కడ దాకా వచ్చినావంటే సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ నువ్వు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను మరిన్ని వీడియోలు చేయగలుగుతాను.